కింగ్స్ వాయిస్ అనే మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయాభివందనాలు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. యోబు గారు చెబుతున్నటువంటి మాట, నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. వెల్కమ్ టు సైంటిఫిక్ థ్రిల్లర్. ఒక అదిరిపోయే వర్తమానాన్ని, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఈరోజు మీరందరూ వినబోతున్నారు. మరి ఇలాంటి గొప్ప మాటలు మీరందరూ వినాలి. మరి ఇక్కడ యోబు గారు చెబుతున్నప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత తన శరీరంలో పురుగులు వచ్చినాయి అని మీరు అనుకుంటున్నారా? అయితే తప్పు. యోబు గారు ప్రపంచానికి ఒక వాస్తవాన్ని తెలియచేస్తున్నారు. మరి ఈ రోజుల్లో మైక్రోస్కోప్ అనేది కనిపెట్టిన తర్వాత మనిషి శరీరంలో ఏమున్నాయి, ఎలాంటి సంగతులు ఉన్నాయి అనే సంగతి నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు. మనిషి శరీరంలో వైరస్లు, బ్యాక్టీరియాలు ఇలాంటివి అనేక ఉన్నాయనే సంగతి నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు. కానీ ఏ స్కోపు లేకముందే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలు, అంటే 3500 సంవత్సరానికి పూర్వమే ఒక లేటెస్ట్ టెక్నాలజీ గురించి యోబు గారు మాట్లాడుతున్నారు. మనిషి శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మనిషి శరీరం గురించి అసలు ఎలా పుట్టాను నేను, నా శరీరంలో ఏమున్నది, ఎలాంటి సంగతి నువ్వు ఎప్పుడన్నా తెలుసుకున్నావా? ఈరోజు ఎంత అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వచ్చినా కానీ మనిషి శరీరంలో ఏముందో కరెక్ట్గా నీకు తెలియదు. కానీ యోబు గారికి అన్నీ తెలుసు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, ఇదిగో నా శరీరం లోపల ఒకడు పాలు పోసినట్లుగా పోసి జున్ను పేరబెట్టినట్టు పేరబెట్టావు కదా, అలాగే ఎముకలతో నరాలతో సంధించావు కదా, చర్మంతో కప్పావు కదా. వాటి వండర్ఫుల్ మాటలు. మనిషిని దేవుడు ఎలా చేశాడో శాస్త్ర ప్రపంచానికి సైంటిస్టులు కూడా తెలియనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ యోబు గారు ఇస్తున్నారు. అందుకే ప్రపంచంలో గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవరంటే యోబు గారు గ్రేటెస్ట్ సైంటిస్ట్. ఏ స్కోపు లేకముందే తొలి సైంటిస్ట్ ఎవరంటే యోబు గారు. మరి యోబు గారు వాళ్ళ యొక్క శాస్త్ర పరిజ్ఞానం గురించి కనుమరుగైన ఎర్రని సామ్రాజ్యం ఎదోమియన్స్ అని ఒక సిరీస్ మాట్లాడాను, యూట్యూబ్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. వాళ్ళకున్నటువంటి జ్ఞానం మహాజ్ఞానం, గొప్ప జ్ఞానం. యోబు గారికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానం. యోబు గ్రంథంలో రాయబడినటువంటి అనేక గొప్ప సంగతులు వింటేనే మైండ్ బ్లోయింగ్. యోబు గారు అంటున్నారు, ఇదిగో నా శరీరం పురుగులతో ఉన్నది. మరి కుష్ఠరోగం వచ్చిన తర్వాత శరీరం అంతా నాశనం అయిపోయిన తర్వాత, అనారోగ్యం వచ్చిన తర్వాత పురుగులోనని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తప్పు. మనిషి శరీరం లోపలే ఉందో ఈరోజు మీకు వివరిస్తాను, వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో నోరు ఖర్చుకునే మాటలు ఎంత ఉందా మన శరీరంలో అని తెలుసుకునే సంగతిలో వినండి. మరి ప్రతి మనిషి ఆరోగ్యవంతుడి శరీరంలో ఒక 60-70 కేజీల మాంసం ఉన్నటువంటి ఈ శరీరంలో 30 ట్రిలియన్ కణాలు ఉంటాయి. 30 ట్రిలియన్ కణాలు. 1 మిలియన్ అంటే 10 పవర్ 6, 1 బిలియన్ అంటే 10 పవర్ 9, 1 ట్రిలియన్ అంటే 10 పవర్ 12, అంటే 10 పక్కన 12 సున్నాలు పెడితే దానిని ట్రిలియన్ అంటారు. మనిషి శరీరంలో మొత్తం 30 ట్రిలియన్ కణాలు ఉంటాయి. ఈ 30 ట్రిలియన్ కణాలు మంచి కణాలు అయితే ఈ కణాల చుట్టూ ఒక్కొక్క కణం చుట్టూత 10 మైక్రోబ్స్ ఉంటాయి. మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, కంటికి కనపడనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. ఈ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? ఇదే బ్యాక్టీరియా, వైరస్, రకరకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ మనిషి శరీరంలో ఉంటాయి అనే సంగతి నీకు తెలుసా? 30 ట్రిలియన్ కణాలు మనిషి శరీరంలో ఉన్న కణాలైతే 30 ట్రిలియన్ ఇంటూ 10 300 ట్రిలియన్ బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ కలిపి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మనిషి శరీరంలో ఉంటాయి. మరి మైక్రో ఆర్గానిజమ్స్ అంటే కంటికి కనిపిస్తే కనిపించు, నువ్వు ఓన్లీ మైక్రోస్కోప్లో చూస్తేనే నీకు కనిపిస్తాయి. మరి మనిషికి అది ఉపయోగమా కాదని ఆలోచన చేసినట్లయితే మనిషి జీవించాలంటే ఖచ్చితంగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కావాలి. ఈ మైక్రో ఆర్గానిజమ్సే పురుగులు. మనిషి శరీరంలో 300 ట్రిలియన్ పురుగులు. 300 ట్రిలియన్ అంటే 3 × 10 పవర్ 14, 3 పక్కన 14 సున్నాలు పెట్టండి. 14 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య చాలా పెద్ద సంఖ్య. ఇన్ని పురుగులు నీ శరీరంలో ఉన్నాయి. కంటికి కనపడని ఇన్ని పురుగులు నీ శరీరం ఉన్నాయి. కంటికి కనపడనవే కాకుండా కంటికి కనిపించే పురుగులు కూడా అనేక నీ శరీరంలో ఉన్నాయి. ఈ సంగతి నీకు తెలుసా? కడుపులు నొప్పి అన్నావు, వెంటనే డాక్టర్ గారు అంటారు నులి పురుగుల మందు వేయండి. ఎప్పుడైతే నులి పురుగుల మందు వేశారో నులి పురుగులు బయటకు వచ్చినాయి.
ఆ బయటకు వచ్చిన పురుగులు మీరు చూస్తూ ఉంటారు. మరి మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో కొన్నిసార్లు ఈ నులి పురుగులు తీసినప్పుడు వాటి సైజు ఎంత ఉందో తెలుసండి? వానపాము సైజులో ఉన్నాయి. వానపాము సైజులో అంటే ఎర్త్వామ్స్ ఎంత పొడుగున ఉన్నటువంటి నులి పురుగులు కూడా వచ్చినాయి. ఈ నులి పురుగులు ఇలాంటివన్నీ కంటికి కనిపించనివి, కంటికి కనిపించేవి అనేక పురుగులు మనిషి శరీరంలో ఆ సంగతి నీకు తెలుసా? ఇంతకీ ఈ పురుగులన్నీ ఏం చేస్తున్నాయి? ఈ పురుగులు మంచిగా చెడగా? దీని గురించి తెలుసుకోవాలంటే ఒకసారి మనం పాలు కాచిన తర్వాత పెరుగు అవ్వాలంటే ఏం చేయాలి? పాలు కాసిన తర్వాత పెరుగు అవ్వాలంటే ఈ పాలలో కొద్దిగా పెరుగేసావు. పెరుగంటే చిన్నపాటి బ్యాక్టీరియాని అందులో వేసావు. ఎప్పుడైతే వేసావో వేసిన తర్వాత ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి ఈ పాలను పెరుగుగా మార్చింది. పాలు పెరుగుగా మారిందంటే అది ప్లస్సా మైనసా? ప్లస్సే. ఇలా అవ్వటానికి కారణం ఏంటి? అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియానే లాక్టోబాసిలి అంటారు. లాక్టోబాసిలి. ఇది ఉండటం వల్ల ఉపయోగమా కాదంటే ఉపయోగం. ఖచ్చితంగా నువ్వు పెరుగు తినాలన్నా, మజ్జిగ తాగాలన్నా, వెన్నపూస తీయాలన్నా, నెయ్యి తినాలన్నా ఇవన్నిటి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఈ బ్యాక్టీరియా ఉండటం బట్టే. ఇలాంటి బ్యాక్టీరియాలు మనిషి శరీరంలో కూడా ఉన్నాయి. నువ్వు తీసుకుంటున్నటువంటి ఆహారం అరగాలంటే నీ శరీరంలో బ్యాక్టీరియా ఉండాలి. ఈ బ్యాక్టీరియా ఎక్కడుంటుందో తెలుసా? మనిషి నవరంధ్రాల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఈ బ్యాక్టీరియా. మనిషిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ నవరంధ్రాల దగ్గర నుంచి ప్రారంభమవుతున్నాయి. అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ఇవి మనిషి లోపల ప్రతి భాగంలో ప్రతి కణం చుట్టూతా ఉంటుంది. కడుపులో ఉన్నటువంటి పేగులంతా బ్యాక్టీరియానే. అనేక వైరస్లు మనిషి శరీరంలో ఉన్నాయి. వైరస్సా? ఈరోజు మనం వైరస్కి భయపడుతున్నాం కదా. కరోనా వైరస్, కోవిడ్-19. కరోనా వైరస్ పేరు చెబితే నీకు భయం కదా. మరి ఇలాంటి వైరస్లు కోకొలలో నీ శరీరంలో ఉన్నాయి అనే సంగతి నీకు తెలుసా? ఈ వైరస్లు ప్లస్సా మైనస్ అంటే ఈ వైరస్లు ప్లస్సే. నీ శరీరానికి ఉపయోగపడే వైరస్లు, నీ శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా, నీ శరీరానికి నీ ఆరోగ్యానికి ఉపయోగపడే అనేకం 300 ట్రిలియన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ నీ శరీరంలో ఉన్నాయి. మరి 300 ట్రిలియన్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే పురుగులు. మరి ఫంగస్. ఎప్పుడన్నా బ్రెడ్ను చూసినప్పుడు 2 రోజుల పాటు బ్రెడ్ను వదిలేస్తే దాని మీద బూజు ఏర్పడింది. ఇదే బూజు నీ శరీరంలో ఉందనే సంగతి నీకు తెలుసా? ఈ బూజు నీ శరీరానికి కావాలి. బూజు ఎందుకు కావాలి? నీ శరీరంలో జరిగే అనేక కార్యక్రమాలకు ఈ బూజు ఉపయోగం కాబట్టే అనేకం బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి మనిషి శరీరంలో అనేకం ఉన్నాయి. ఈ సంగతి శాస్త్రవేత్త అయినటువంటి యోబు గారికి తెలిసింది. మైక్రోబయాలజీ అనేది ఈ మధ్య వచ్చినటువంటి శాస్త్రం. ఏ శాస్త్రం లేకముందే, ఏ సైన్స్ అనేది ఇంకా డెవలప్ కాకముందే మైక్రోబయాలజీ గురించి ఒక సెన్సేషనల్ మాటను యోబు గారు మాట్లాడుతున్నారు. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా దేహము పురుగులతో కప్పబడి ఉన్నది. ఆ పురుగులకే నువ్వు ఈ మధ్య పెట్టినటువంటి పేరే మైక్రో ఆర్గానిజమ్స్ అని, వైరస్లని, బ్యాక్టీరియా అని, ఫంగై అని రకరకాల పేర్లు నువ్వు పెట్టావు. కానీ ఇవి మనిషి శరీరంలో ఉన్నాయి. మరి మనిషి శరీరంలో ఎందుకు ఉన్నాయి? నీకు మేలు చేయటానికే ఉన్నాయి. మరి పొద్దాక మేలు చేయటానికే ఉన్నాయా? వినాలి. సెన్సేషనల్ మాటను మీరు వినాలి. ఇవి నీ శరీరంలో ఎందుకు ఉన్నాయో తెలుసా? అప్పుడప్పుడు నీకు రోగాలు వస్తున్నాయి. దేనివల్ల వచ్చింది? రోగం దేనివల్ల వచ్చింది? ఒక టైఫాయిడ్ జ్వరం ఎందుకు వచ్చింది? నీ శరీరంలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా విపరీతంగా మల్టిప్లై అయిపోయి నీకు అనారోగ్యం తెచ్చింది. నీకు ఉపయోగపడేదే నీకు యాంటీగా మారింది. యాంటీగా మారితే నువ్వేం చేసావు? యాంటీబయాటిక్స్ వేసావు, దానిని చంపేసి నువ్వు మళ్ళీ ఆరోగ్యాన్ని తెచ్చుకున్నావు. అంటే నీ శరీరంలో మేలు కోసం ఉన్నటువంటివి కీడు కోసం ఉపయోగపడుతున్నాయి. నీ శరీరం ఉన్న వైరస్, ఏ వైరస్ అయితే ఉపయోగపడుతుంది అది ఎదురు తిరుగుతుంది. ఏనాడైతే ఈ వైరస్ ఎదురు తిరిగిందో వెంటనే నీకు తెలియనటువంటి రోగాలు నీ శరీరం అంతా రోగాలు అవ్వటానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి మెకానిజం. ఎందుకు పెట్టాడంటే నువ్వు తోక జాడిస్తావు కాబట్టి పెట్టాడు. దేవుడి మాట వినవు కాబట్టి పెట్టాడు. నీ తొక్క తీయడానికి పెట్టాడు దేవుడు. నీ ఆరోగ్యం కావాలన్నా ఇవే కావాలి. నువ్వు తిన్నటువంటి మాంసం అరగాలంటే ఇదే కావాలి. మంచి భోజనం పుష్టిగా తిన్న భోజనం అరగాలంటే ఇదే మైక్రో ఆర్గానిజమ్స్ కావాలి. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసి నేను నా ఇష్టం అని చెప్పి ఎదురు తిరిగావా, నీ కొవ్వు కరిగించడానికి, నీ తాట తీయటానికి కూడా ఇదే మైక్రో ఆర్గానిజమ్స్ కావాలి. అందుకే చాలామంది విర్రవీగుతున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? హఠాత్తుగా చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోయాడు? ఎవరు చంపారు?
పలానా రౌడీ షీటర్ అని చెప్పి ఆయన జోలికి ఎవరైనా వెళ్తే తోలు తీసేస్తాడని చెబుతారు. ఇలాంటి వాడిని ఎవరు చంపారు? దగ్గరికైతే ఎవరో రానిరు, కానీ హఠాత్తుగా చచ్చిపోయాడు. ఎవరు చంపారు? శరీరంలో ఉన్న పురుగులు. శరీరంలో ఉన్న పురుగులు అటాక్ చేసినాయి. ఏనాడైతే అటాక్ చేసిందో నీకు హింట్ ఇస్తుంది. జ్వరం వచ్చింది, తెలియని రోగాలు వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఇన్ఫెక్షన్ రావటమే కాకుండా అక్కడక్కడ నొప్పులు, అక్కడక్కడ దగ్గు, అక్కడక్కడ ఆయాసం, అక్కడక్కడ జ్వరాలు, కొత్త కొత్త జ్వరాలు, కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త నీ శరీరంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు వస్తూ ఉంటే ఏంటబ్బా ఇది అని తెలుసుకోవాలని చెప్పి నువ్వు రక్త పరీక్షలు చేయిస్తున్నావు. రక్త పరీక్ష చేసిన తర్వాత వాళ్ళు చెప్తున్నా, ఇదిగో నీ శరీరం అంతా ఇన్ఫెక్ట్ అయి ఉంది, నీ బ్లడ్ ఇన్ఫెక్ట్ అయి ఉంది, నీ శరీరంలో భాగాలు ఇన్ఫెక్ట్ అయి ఉన్నది, నీ లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి ఉంది. ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? అన్వాంటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇన్ఫెక్షన్కి డెఫినేషన్ అన్వాంటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్. నీ శరీరంలో కావాల్సిన దానికన్నా ఎక్కువగా అవసరం లేని దగ్గర కనుక ఉంటే వాటిని ఇన్ఫెక్షన్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు నీకు తెలుసా? గ్యాస్ ఎందుకు వచ్చింది? గ్యాస్ ఎందుకు వచ్చింది? నువ్వు తినే తిండి దగ్గర నీ పేగుల లోపల ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అది గ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తుంది. గ్యాస్ ఎందుకు ప్రొడ్యూస్ చేసింది? గ్యాస్ ఎందుకు ప్రొడ్యూస్ చేసిందో తెలుసా? నీకు హింటులు ఇస్తుంది. ఇదిగో నువ్వు సరిగ్గా ఉండాలి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ దేహాన్ని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన దేహాన్ని కాపాడుకోవాలి, నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి, నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి, నీ శరీరంలో జరుగుతున్న ప్రతి మార్పును నువ్వు తెలుసుకోవాలి. దీన్నే హ్యూమన్ ఫిజియాలజీ అంటారు. ఈ హ్యూమన్ ఫిజియాలజీలో యోబు గారు చెబుతున్నారు, ఇదిగో పురుగులు 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 నా శరీరంలో ఉన్నాయి. రోగం వచ్చినవాడికే కాదు, రోగం లేనోడు కూడా పురుగులు ఉన్నాయి. ఈ పురుగులు ఎప్పటి వరకు కరెక్ట్గా ఉంటాయో తెలుసా? నువ్వు కరెక్ట్గా ఉన్నంత వరకు. ఏనాడైతే నువ్వు తోక జాడిచ్చావో ఈ పురుగులకి దేవుడు కమాండ్ ఇచ్చేశాడు. ఎప్పుడైతే కమాండ్ ఇచ్చాడో ఈ పురుగులు నిన్ను తినేయటం ప్రారంభించింది. నీ శరీరంలో నిన్ను బ్రతికించే కణాల కన్నా పురుగులు ఎక్కువ ఉన్నాయనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లివని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ మాట. యోబు గారు అప్పటికే చనిపోవటానికి సిద్ధపడుతున్నటువంటి టైం. అందరూ అంటున్నారు నీకు ఆరోగ్యం బాగలేదు, చచ్చిపోతావనంటే తను వెళ్ళబోయే గోతి గురించి చెబుతున్నాడు. ప్రతి వాళ్ళు వెళ్ళబోయే గోతి. నువ్వేమైనా ఎక్కడుండి కట్టుకున్న బంగ్లాలో కలకాలం ఉంటావు అనుకున్నావా? నీకు కూడా గోతే. అమెరికా ప్రెసిడెంట్ అయినా ఎవరికైనా సరే ధనవంతుడైనా పేదవాడికైనా ఎవరికైనా సరే ఆఖరికి నువ్వు చేసే కాపురం గోతితో కాపురం చేయాలి, గుంటతో కాపురం చేయాలి. 6 అడుగుల గుంట, 6 అడుగుల బుల్లెట్ కాదు, 6 అడుగుల గుంట. ఈ గుంటతో నువ్వు కాపురం చేయాలి. నీవు నాకు తండ్రివని గోతితోనూ. గోతి ఏమైపోయింది? నీకు తండ్రి. నువ్వు కాపురం ఉండాల్సింది గోతిలోనే. కలకాలం ఎక్కువ కాలం నువ్వు కాపురం ఉండాల్సింది గోతిలోనే. ఏనాడైతే కన్ను మూసావో, ఏనాడైతే నువ్వు చచ్చిపోయావో, చచ్చిపోయిన తర్వాత నీ భార్య ఏమన్నా నీ దగ్గరే ఉంచుకుంటుందా? 1 రోజు 2 రోజు. చచ్చిపోయిన తర్వాత నీ పిల్లలు ఏమన్నా నాకు నువ్వు కావాలని చెప్పి నీ దగ్గర ఉంచుకున్నారా? లేరే, తరివేయండి, తోసేయండి. చచ్చిపోయిన తర్వాత నీ తల్లి ఏమన్నా నీ దగ్గరికి వచ్చేసి అయ్యా ఇక్కడే ఉండంటుందా? 1 రోజు మ్యాక్సిమం, అది కూడా ఐస్ బాక్సులు, అది కూడా ఐసు పెట్టి 2వ రోజు కల్లా తరివేయండి, తీసుకెళ్ళండి. ఎవరికి అవసరం లేనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళండి, శ్మశానానికి తీసుకెళ్ళండి. తీసుకుని వెళ్ళి పాతి పెట్టండి, గోతులు తవ్వండి. వర్తమానం వెంటనే నీకు కూడా గోతి తవ్వే రోజు ఉంది. ఎవరు పెట్టారు గోతి తవ్వే ప్రోగ్రామ్ని? దేవుడు పెట్టాడు. నరులారా తిరిగి రండి. పుట్టిన ప్రతివాడు చచ్చిపోవాలి, పుట్టిన ప్రతివాడు గోతిలోకి వెళ్ళాలి, పుట్టిన ప్రతివాడు ఈ గోతిలోకి ఖచ్చితంగా వెళ్ళాలి. అదే నీ చావు కబురు చల్లగా వినిపిస్తున్నాను. అందుకే యోబు గారు అంటున్నారు, తండ్రివి గోతి, నువ్వు నాకు తండ్రివి, నీవు నాకు చెల్లివి తల్లివి అని పురుగుతో. గోతులు ఏమన్నాయి? పురుగు ఉన్నాయి. గోతులోకి పురుగులు ఎక్కడొచ్చినాయి? సెన్సేషనల్ మాట, బాగా ఆలోచించండి. గోతిలోకి పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకసారి గుంట తవ్వండి, గుంటలో పురుగులు ఉన్నాయా? లేవే. గుంటలోకి పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? గుంటలోకి పురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? నువ్వు చచ్చిపోయావు. చచ్చిపోయిన తర్వాత నిన్ను పాతి పెట్టారు. ఎందుకు పాతి పెట్టారు? నువ్వు చచ్చిపోయావు కాబట్టి. మరి నీ శరీరంలో ఎన్ని పురుగులు ఉన్నాయి బ్రతికున్నప్పుడు? 300 ట్రిలియన్ పురుగులు. ఈ 300 ట్రిలియన్ పురుగులు ఏనాడైతే నువ్వు కన్ను మూసావో,
కన్ను మూయంగానే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారిగా ఆక్సిజన్ ఆగిపోయింది. మనిషి బ్రతకాలంటే గాలి పీల్చాలి, ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మొత్తాన్ని సప్లై చేసేది హార్ట్. గుండె కొట్టుకోవటం ఆగిపోయిన తర్వాత ఈ హార్ట్లోకి ఆక్సిజన్ వెళ్ళట్లేదు. ఆక్సిజన్ హార్ట్లోకి వెళ్ళకపోతే శరీరంలో ఏ భాగానికి వెళ్ళట్లేదు. వెళ్ళకపోయేసరికి ఈ పురుగుల పరిస్థితి ఏంటి? ఈ పురుగులు బ్రతకాలన్న వాటికి ఆక్సిజన్ కావాలి కదా. ఈ పురుగులు బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. నీ శరీరంలో ఉన్న బ్యాక్టీరియా బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. నీ శరీరంలో ఉన్న వైరస్ కావాలంటే ఆక్సిజన్ కావాలి. అవన్నీ బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఆగిపోయింది. ఆక్సిజన్ ఆగిపోతే ఏం చేయాలి? ఆక్సిజన్ ఆగిపోతే ఈ పురుగులు ఏం చేస్తున్నాయో తెలుసా? అందులో నుంచి అది విపరీతంగా మల్టిప్లై అయిపోయి అందులోంచి బయటికి రావాలని చెప్పి విపరీతంగా బయటికి వచ్చే ప్రక్రియ. ఈ బయటకు వచ్చే ప్రక్రియలోనే శరీరం కుళ్ళు పట్టిపోతుంది. ఎవరిదైనా ఎంత గొప్పవాడిదైనా కానీ పుట్టిన ప్రతి వాడి శవం కుళ్ళు పట్టాల్సిందే. కుళ్ళు పట్టిన తర్వాత 2 రోజుకి 3 రోజుకి ఈ శరీరంలోంచి ఏమొస్తున్నాయి? పురుగులు బయటికి వస్తున్నాయి. ఎక్కడి నుంచి? కడుపులో నుంచి తన్నుకుని పెద్ద పెద్ద పురుగులు వస్తున్నాయి. కంటికి కనిపించినటువంటి వైరస్లు, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాలు, ఇలాంటివన్నీ రకరకాల పురుగులుగా బయటకు వచ్చేస్తామని. అందుకే యోబు గారు ఒక సెన్సేషనల్ మాటను చెబుతున్నాడు. ఇదిగో, గోత్ అనేది నా తండ్రి అయితే పురుగులు నాకు చెల్లి తల్లి. నాతో కలిసి సహవాసం చేయటానికే సమాధిలోకి వచ్చినవే ఈ చెల్లి తల్లి. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఎవరితో? నీతోనే. నీతో కాపురం ఉండేది ఎవరో? నీ పిల్లలు కాదు, నీ భార్య కాదు, నీ అక్క కాదు, నీ చెల్లి కాదు, నీ తల్లిదండ్రులు కాదు, ఎవరెవరినో నువ్వు అనుకున్నావే వాళ్ళు కాదు. నీతో గుంటలో కాపురం ఉండేది ఎవరో తెలుసా? పురుగులు. పోనీ పురుగులు వచ్చిన తర్వాత ఇవేం చేస్తున్నాయి? యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేను. ఎవరిని? నిన్నే. బ్రతికున్నప్పుడు ఇదే శరీరాన్ని పోషించాలని నువ్వేం చేస్తున్నావు? మంచి బిర్యానీలు కుమ్ముతున్నావు. మంచి బిర్యానీలు నువ్వు తింటుంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వే పురుగులకు బిర్యానీ. బ్రతికున్నప్పుడు మంచి మటన్ బిర్యానీ అన్నావు, కండకు బాగా పట్టించాలనుకున్నావు. చచ్చిపోయిన తర్వాత మంచి మనిషి బిర్యానీ దొరికిందని పండగ చేసుకుంటుంది ఎవరో తెలుసా? పురుగులు. గోతితో నీతో పాటు కాపురం ఉంటున్నటువంటి ఈ పురుగులు నీతో కాపురం చేస్తున్నాయి. కాపురం ఎందుకు చేస్తున్నాయి? కొంతకాలం కాపురం చేస్తున్నాయి. ఎందుకని? నిన్ను కమ్మగా తినేయాలి. మంచి కండను పట్టించావు కదా, కండ మొత్తాన్ని అరిగించుకుని కండ మొత్తాన్ని టేస్టీగా ఎంజాయ్ చేస్తూ మరి తినాలి. రకరకాల ఫుడ్ ఐటమ్స్ దానికి దొరికినాయి. పండగ కొన్ని రోజుల పాటు అద్భుతమైనటువంటి భోజనం దానికి దొరికిందని చెప్పి గుంటలో నీతో పాటు నీ శరీరం ఉన్నాయే బయటకు వచ్చేసి నిన్ను తినేయటం ప్రారంభించింది. అందుకే కంపు. ఈ శరీరం ఎందుకు కంపు? అందుకే చచ్చిపోయిన తర్వాత ఎవరికి అవసరం లేని శరీరం, చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం పురుగులకు భోజనం, పురుగులకు బిర్యానీ, మనిషి బిర్యానీ పురుగులకు. కండ బాగా పెంచావా? భలే దొరికింది నాకు, మంచి కండ కలిగిన శరీరం దొరికిందని. ఎవరిది? నీదే. రుచిగా మంచి భోజనాలు తింటున్నావు, కరెక్టే. ఇదంతా ఆఖరికి ఎవరికి భోజనం? పురుగులకు భోజనం. యోబు గారు చెబుతున్నటువంటి ఫిలాసఫీ ఏం ఫిలాసఫీ అండి ఇది? ప్రపంచంలో ఎవరు చెబుతారు ఇలాంటి ఫిలాసఫీని? ఏ తత్వవేత్త చెబుతాడు? యోబు గారు చెబుతున్నారు. ఇదిగో, ఆఖరికి నా స్టేజ్ ఏంటో తెలుసా? పురుగుల స్టేజ్. ఈ లోకంలో నేను బ్రతికినంత వరకు ఇదే పురుగులు నా శరీరంలో ఉండి నాకు హెల్ప్ఫుల్గా ఉంటే నన్ను చంపటానికి ఇదే పురుగులు, చచ్చిపోయిన తర్వాత ఇదే పురుగులు, చచ్చిపోయిన తర్వాత నాతో కాపురం ఉండటానికి ఇదే పురుగులు. ఈ పురుగులు సామూహికంగా చచ్చిపోయినా కానీ ఇదే పురుగులు. నేను అనేక మంది కలిసి చచ్చిపోయాం, అందరినీ కామన్గా తినేసేదేంటి? ఇదే పురుగు. ఇప్పుడు చూసారా? తెల్లటి పురుగులు బయటకు వస్తాయి. తెల్లటి పురుగులు తోకాడించుకుంటూ బయటకు వస్తాయి. ఎంతో వేగంగా వచ్చేస్తాయి. చిన్న తెల్లగా ఉండే పురుగులు వచ్చేసిన తర్వాత తినేస్తాయి. ఒకటి కాదు, కోట్ల పురుగులు నీ చుట్టూతో చేరి తింటా ఉంటే సంతోషంగా ఆనందిస్తుంది నీ శరీరాన్ని బట్టి. మరి ఎందుకు పెంచేంత శరీరాన్ని? ఈ శరీరం మీద నువ్వు ఎందుకు ఫోకస్ చేసావు? నువ్వేమనుకున్నావంటే తప్పుడుగా ఓ మాట అనుకున్నావు. బ్రతికినంతకాలం ఇదిగో ఈ శరీరాన్ని పోషించాలి, బ్రతికినంతకాలం ఇదిగో ఈ శరీరాన్ని నాకు ఇష్టం వచ్చినట్టుగా వాడాలని నువ్వు భ్రమలో ఉన్నావు. ప్రతి వాడు ఎవరికైనా సరే ఈ శరీరం ఒకరోజు గోతిలోకి వెళ్ళాల్సిన శరీరం, గుంటలోకి వెళ్ళాల్సిన శరీరం. మరి గుంటలోకి వెళ్ళాల్సినటువంటి శరీరం పురుగుకి బిర్యానీలాగా మారిపోయింది కదా. మరి ఎలా?
నువ్వు తిన్నటువంటి ఆహారం అప్పటికి ఇంకా అరగనటువంటి ఆహారం ఈ రాత్రి కనుక నువ్వు చచ్చిపోతే ఆ ఆహారం అలాగే ఉండిపోయిన తర్వాత నీ శరీరంలో, నీ పేగుల్లో, నీ శరీరంలో ప్రతి కణం దగ్గర ఉన్నటువంటి ఈ పురుగులన్నీ కలిసి నిన్ను కమ్మగా తినేయటం ప్రారంభించింది. ప్రపంచ మానవాళ్ళందరికీ ఇదే గతి. పేదవాడైనా ఇదే గతి, ఉన్నవాడైనా ఇదే గతి, పెద్ద కులం వాడైనా ఇదే గతి, చిన్న కులం వాడైనా ఇదే గతి, అమెరికా ప్రెసిడెంట్ అయిన ఇదే గతి, ఇండియా ప్రెసిడెంట్ అయిన ఇదే గతి, ప్రైమ్ మినిస్టర్ అయిన ఇదే గతి, అత్యంత సామాన్యుడికైనా ఇదే గతి, లేబర్కైనా ఇదే గతి, ఈ ప్రసంగం వింటున్న నీకైనా ఇదే గతి. గుంట దగ్గర అందరూ సమానం, చట్టం దగ్గర అందరూ సమానం కాదో తెలియదు కానీ గుంట దగ్గర, గోతి దగ్గర అందరికీ ఒకటే రూల్, అందరూ చివరికి పురుగులతోనే సహవాసం చేయాలి. అద్భుతమైన మాటను చదువుదాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. వారు సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరినీ కప్పును. ఎవరిద్దరిని? పేదవాడిని, ఉన్నవాడిని. పురుగులు వారిద్దరినీ కప్పును. ఎవరిని? ప్రైమ్ మినిస్టర్నైనా, అత్యంత సామాన్యుడినైనా, బాసునైనా, పనిచేసే కూలీకైనా, ఎవరినైనా సరే అందరినీ కలిపి సమానంగా పెట్టేదే ఈ పురుగులు వారిద్దరినీ కప్పును, పురుగులు వారందరినీ కప్పుతాయి. పురుగులు కప్పితే 10 రోజుల తర్వాత వెళ్ళి చూడండి సమాధిలో ఏముంది. సమాధిలో ఏముంది? మాంసం అంతా వెళ్ళిపోయింది. మరి అప్పుడప్పుడు మీరు కూడా మాంసం తెచ్చుకున్నప్పుడు ప్లేట్లో చూసినట్లయితే చివరిలో మిగిలేది ఎముకలు. మెత్తటి కండ మొత్తాన్ని పంట కిందేసి బాగా నలుపుతారు, తినిపడేస్తారు, నీట్గా తినేస్తారు. మెత్తటి మాంసపు ముక్కలన్నీ తినేసిన తర్వాత చివరికి ప్లేట్లు ఏం మిగులుతాయి? ఎముకలు మిగులుతాయి. మరి ఎముకలు ఎలాగైతే మిగిలినాయో అలాగే ఈ ఖండ మొత్తాన్ని తినేసింది ఎవరు? పురుగులు వచ్చి నీతో సహవాసం, పురుగులు వచ్చి నీతో కలిసి జీవిస్తుంది, సహజీవనం చేస్తుంది. పురుగులు వచ్చి నిన్ను మంచి భోజనంగా తినేసింది. ఎలాంటి శరీరం కొరక నువ్వు పాకులాడుతుంది? ఎలాంటి మట్టి శరీరం కొరక నువ్వు పాకులాడుతుంది? ఈ సంగతి యోబు గారికి అర్థమైంది. మహాజ్ఞానైన యోబు గారికి అర్థమైంది కాబట్టే తను చెబుతున్నాడు, బ్రతికితే దేవుడు కొరకు బ్రతకాలి. ఈ సంగతి అర్థమైన పౌలు గారు అంటారు, ఇదిగో బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి, చావైతే లాభం. బ్రతికితే దేవుని కోసం, చావైతే లాభం. ఈ ప్రాణాన్ని అవసరమైతే దేవుడి కోసమే ఇచ్చేయాలి, చావైతే లాభం. అందుకే చావటానికి కూడా ఎవరు భయపడ్డారా? స్టెఫెన్ గారిని రాళ్లతో కొడుతుంటే భయపడ్డా. పోయేది గోతులకి, పోయేది పురుగుల దగ్గరకు. ఈ శరీరాన్ని వాళ్ళు రాళ్లతో కొట్టినా కొట్టకపోయినా ఈ శరీరాన్ని, ఈ శవాన్ని పురుగులు తినేస్తాయి. పురుగులు తినటం కామన్. మరి నేనేం చేయాలి? దేవుడి కోసం ప్రాణాన్ని అర్పిస్తాం, వాక్యం ప్రకటిస్తూ చచ్చిపోతా. కొడితే కొట్టని వాక్యం ప్రకటిస్తూ చచ్చిపోతానని చెప్పి డేరింగ్గా ప్రభువా యేసు నా ఆత్మను చేర్చుకో, పురుగులు తినే ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెడుతున్నా, అది పురుగులకనే సంగతి నాకు అర్థమైంది. ఇది జ్ఞానం అంటే, ఇది పురుగుల కోసం అనే సంగతి నాకు అర్థమైంది. ఆత్మను చేర్చుకో, రావాల్సింది ఆత్మ, దేవుని దగ్గరకు వెళ్ళాల్సింది ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ఆ ఆత్మను చేర్చుకో ప్రభు అని చెప్పి స్టెఫెన్ గారు అంటున్నారు. మరి శరీరం పురుగులమయమైన శరీరం. ఈ శరీరంతో నువ్వేం సాధించావు? ఈ శరీరాన్ని దేవుడి కోసం ఈ లోకంలో ఖర్చు పెట్టాలి. దావీదు గారు అందుకనే వాళ్ళ భార్య వచ్చి చెబుతుంది, ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. నేనెందుకు దూషిస్తాను దేవుణ్ణి? ఈ నోటితో నేను దేవుణ్ణి గణపరుస్తా, ఈ నోటితో దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తా, ఈ నోటితో దేవుడు అంటే ఏంటో స్కై లెవెల్లో ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాను. కానీ పనికి మాలిన దాన నోరు మూసుకుని కూర్చో, షట్ యువర్ మౌత్ అని చెప్పి తన భార్య నోరు మూయించి చెబుతున్నాడు జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని చెబుతున్నాడు. మనిషి ఎలా పుట్టాడో చెబుతున్నాను. ఇదిగో పురుగుతో సహవాసం చేసే వాళ్ళమే మనం. దేవుడు మేలులు చేసినప్పుడు అనుభవించే బాగానే ఉంది, ప్రజెంట్ పొజిషన్ బాగాలేదు. దేవుని దగ్గర నిలబడవా? కష్టం వచ్చిందని చెప్పి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతావా? బాధలు కలిగిన చెప్పి దేవుని తిడతావా? ఎంత ఘోరం! దేవుడు మేలులు చేసినప్పుడు ఎలాగున్నావో నీ శరీరానికి హాని కలిగినప్పుడు కూడా అలాగే ఉండాలి. దేవుడిని కనుక అంగీకరించకపోతే ఈరోజు ఏ సురక్తంలో కడగబడకుండా చచ్చిపోతే నరకంలో కాలిపోయే వేదనను అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ నువ్వు ఒక పెద్ద పురుగుగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. పురుగుగానే ఉంటావా? లేదా పరలోకానికి చేరేవాడిగా మారుతావా? పరలోకానికి చేరట కొరకు దేవుడికి ఇస్తున్నటువంటి పిలుపుని ఈరోజు అంగీకరించు. ప్రతి వాళ్ళు చచ్చిపోవాల్సిందే. కరోనా వైరస్ వచ్చింది, బయట నుంచి వైరస్ వచ్చింది. ఏనాడైతే ఈ వైరస్ లోపలికి వెళ్ళిందో వచ్చిన తర్వాత మొత్తం అటాక్ చేసి పడేసింది, బాడీలో ఉన్న పురుగులను రేపింది.
ఇన్ఫెక్షన్. నీ శరీరం నువ్వు దేవుడి మాట వినకపోతే నీలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ 60 ఏళ్ళు బతుకుతావు అనుకున్నావా, 70 ఏళ్ళు బతుకుతావు అనుకున్నావా? కుర్రోళ్ళు తెలియని ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోలా? ఈ శరీరం అన్ఎక్స్పెక్టెడ్ టైంలో చచ్చిపోలా? ఖచ్చితంగా చచ్చిపోయింది. జాగ్రత్త. నీ శరీరాన్ని దేవుని కొరకు అర్పించు. ఈ నోటితో దేవుని మాటలు ప్రకటించు. ఈ చేతులతో దేవుని పని చెయ్యి. ఈ కాళ్ళతో దేవుని కొరకు అడుగులు వేయి, నడు. అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు చెయ్యి. సువార్తను ప్రకటించడానికి రా. నోరుంది కదా, దేవుని కొరకు గొప్పగా మాట్లాడు. నోరుంది కదా, గొప్ప గొప్ప పాటలు పాడు. ఈ శరీరంతో, ఈ కష్టార్జితంతో దేవుని యొక్క కార్యక్రమాలు జరిగించు. అనేక మీటింగ్లు ఏర్పాటు చేయి, సభలు ఏర్పాటు చేయి. దేవుని బిడ్డలను ఆదుకో. అనేక మంది ప్రాణాలను పణంగా పెట్టి అడుగులు వేస్తున్నారే సేవలు అడుగు పెట్టే వాళ్ళకి సహకరించు. దేవుని కొరకు అడుగులు వేయి. ఎందుకంటే చచ్చిపోతే నీకు చివరికి గతి ఏంటో తెలుసా? పురుగులతో కాపురం. నరకంలోకి వెళితే ఆరని అగ్నిలో చావని పురుగు. మరి ఈరోజైతే నువ్వు పరలోకానికి చేరడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రసంగం వింటున్న టైంలో నువ్వు దేవుని దగ్గరికి రావాలని కోరుతూ ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వశక్తిమంతుడా, మా వెనికిడిలో దయచేసి నీ వర్తమానాన్ని ఆశీర్వదించండి. నీ బిడ్డల ప్రభువా ఎందుకు జీవిస్తున్నారో తెలియక జీవితాన్ని నాశనం చేసుకున్నారు ప్రభా. పరలోకానికి చేరే బిడ్డలుగా తీర్చిదిద్దండి. యేసు రక్తంలో కడగబడి వాళ్ళందరూ ప్రభా దేవుని మార్గంలో నడుచున్నట్లుగా, పాపాలన్నీ కడగబడి పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా ప్రభా నీ బిడ్డల్ని ప్రేరేపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు రాకడ ధ్వని, యేసుక్రీస్తు వారి 2వ రాకడ వర్తమానాలు మీ గ్రామంలో అందించబడును. ఆసక్తి కలిగిన వాళ్ళు సంప్రదించండి. అలాగే పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేయదలిచిన వాళ్ళు క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ ఏరియాలో బైబిల్ సెమినార్స్ పెట్టి బైబిల్ అధ్యయన తరగతులు కావాలనుకున్న వాళ్ళైతే క్రింది కనిపిస్తున్న ఈ నెంబర్ని సంప్రదించండి. ఉచితంగా వచ్చి మీకు వాక్యాన్ని ప్రకటిస్తాం. సైంటిఫిక్ థ్రిల్లర్స్, హిస్టారికల్ మెసేజెస్, ఆర్కియాలజీ మెసేజెస్, సెన్సేషనల్ మెసేజెస్, బైబిల్ కాంట్రవర్సీస్, బైబిల్లో ఉన్న గ్రంథాల వివరణ, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మార్నింగ్ లైవ్ వర్షిప్ సర్వీస్, ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నైట్ వర్షిప్ సర్వీస్, వారంలో 4 మెసేజెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. మరి 1000 ప్రసంగాలు మీకు అందరికి అందించాలని ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ ప్రసంగాలు వినదలిచిన వాళ్ళు కింగ్స్ యూత్ చైతన్య సాగర్ అనే యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కింగ్స్ గ్లోబల్ మిషన్ మరి అనేక ప్రాంతాల్లోకి మిషనరీస్ని పంపించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏజెన్సీ ప్రాంతాల్లో, సువార్త అంటే తెలియని ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లోకి అనేక మంది దైవజనులు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కుటుంబాలను విడిచిపెట్టి, వాళ్ళకున్న ఆదాయ మార్గాలను కూడా విడిచిపెట్టి ఆత్మల రక్షణ కొరకు మిషనరీస్గా వెళ్ళినటువంటి వాళ్ళను దత్తత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్పాన్సర్ మిషనరీస్, మరి దేవుడు మీ అందరికీ ఇచ్చినటువంటి ఘనతతో మీరు ఎటు వెళ్ళలేరు కాబట్టి వెళ్ళే వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీ చర్చి తరపున, మీ కుటుంబం తరపున కొద్ది మందిని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అడాప్ట్ మిషనరీస్ని దత్తత తీసుకుని సువార్తకు పంపించండి. ప్రేరేపించబడిన వాళ్ళు క్రింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.